ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, చూడగానే ఒక్కసారి ఇది విను. విన్న క్షణంలోనే ఒక మంచి అద్భుతాన్ని జరిపిస్తానమ్మా. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డల జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపిస్తానని అంటూ ఉన్నారు. ఇది ఏ బిడ్డలను ఉద్దేశించి బాబాగారు ఈ మాటలు చెబుతూ ఉన్నారో ఈ సందేశం పూర్తిగా వింటే మనకే అర్థమవుతుందండి. అయితే బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశం చెబుతూ ఉన్నారో, తన బిడ్డలకు ఎలాంటి వాక్కుని వినిపించాలనుకుంటూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా నా జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిపించండి, మీ దర్శన భాగ్యం నాకు కల్పించండి తండ్రి అని అడుగుతూ ఉన్నావు కదా. అలానే నాకు ఈ కాలాన్ని కూడా అనుకూలంగా మార్చు తండ్రి. ఆఖరి సమయంలో అయినా ఒక అద్భుతాన్ని జరిపించి నేను కోరింది, ఆశపడింది ఒక్కసారి నెరవేర్చయ్యా. ఒక్కసారైనా మీ దర్శన భాగ్యం కల్పించు. సాయి, నా మాటలు మీరు వింటూ ఉన్నారా? వింటే ఒక్కసారి మీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించు తండ్రి అని ప్రాధేయపడుతూ ఉన్నావు కదా తల్లి. ఎందుకమ్మా నేనంటే ఇంత ఇష్టం నీకు? అందరూ తమ తమ కోరికలు నెరవేర్చమని అడుగుతూ ఉంటారు, కానీ బిడ్డ, నువ్వు నన్ను చూడాలని అడుగుతూ ఉన్నావు. బాధపడకమ్మా. నా దర్శన భాగ్యంతో పాటు నువ్వు కోరిన కోరికలు కూడా నెరవేరుస్తానులే. కానీ తల్లి, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు నా దర్శన భాగ్యం కోసం పరితపించిపోతూ ఉన్నావు, కానీ బిడ్డ, నేను నీ దగ్గరే ఉన్నానని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నేను ప్రతిసారి నువ్వు ఆశపడింది నీకు ఇస్తున్నానమ్మా. నా దర్శన భాగ్యం కూడా నీకు కల్పిస్తూ ఉన్నాను, కానీ తల్లి, నువ్వే నన్ను గుర్తించడం లేదు బిడ్డ. అందుకు నీకు ఒక ఉదాహరణ చెప్పనా. నా భక్తులు ఒకరు నా దగ్గరకు వచ్చి, బాబా నాతో మాట్లాడరా అని అడిగారు. వెంటనే పెద్ద ఉరుములు వచ్చాయి, కానీ ఆ విషయాన్ని నా భక్తుడు గమనించలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. బాబా నాకు ఒకసారి కనిపించండి అని శరణు వేడారు. వెంటనే ప్రకాశవంతంగా మెరుపులు వచ్చాయి. అయినా కానీ నా భక్తుడు నాకు సమాధానం ఇవ్వలేదని బాధపడ్డారు. మళ్ళీ నాకు బదులు ఇవ్వండి తండ్రి, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వరా అని గట్టిగా పిలిచారు. వెంటనే ఒక కోయిల కూసింది. అయినా కూడా నా భక్తుడు గమనించలేదు. బాబా నన్ను ఒక్కసారి తాకండి తండ్రి అని అడగగానే ఒక సీతాకోకచిలుక చేతి మీద వాలింది. దానిని కూడా పట్టించుకోలేదమ్మా, తరిమేశాడు. ఇలా నా భక్తుడు అడిగినవన్నీ నేను చేశాను తల్లి. పలికాను, కనిపించాను, మాట్లాడాను, తాకాను, కానీ నా భక్తుడు నన్ను గుర్తించలేకపోయాడు, నన్ను కనిపెట్టలేకపోయాడు. అడిగినవన్నీ చేశాక కూడా గుర్తించే శక్తి లేకుండా పోయింది. ఇలానే తల్లి, భగవంతుడు నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తారమ్మా. వాటిని నీ చుట్టూనే ఉంచుతారు. వాటిని నువ్వు గమనించగలగాలంతే. భగవంతుడు ఎప్పుడూ కూడా తన రూపంలో నీకు దర్శనమివ్వడు తల్లి. ఎందుకో తెలుసా? ఆ ప్రకాశవంతమైన రూపాన్ని, అంతటి వెలుగును నీ కళ్ళు తట్టుకోలేవమ్మా, నువ్వు చూడలేవు. అందుకే ఈ బాబా ఏదో ఒక రూపంలో నీకు దర్శనమిస్తాడు. అది పక్షులుగా కానీ, మూగజీవులుగా కానీ, ఎలా అయినా సరే. నువ్వు కోరిన వెంటనే నా దర్శన భాగ్యం నీకు కలుగుతుందమ్మా. పక్కవారిలో భగవంతునిని చూడగలిగినప్పుడు నా దర్శన భాగ్యం ప్రతిరోజు నీకు కలుగుతుంది. నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా తల్లి?
నీకు చెప్పిన కథలోలాగా నేను ప్రతిసారి నా భక్తునికి నా దర్శన భాగ్యాన్ని కల్పించాను. తనని స్పర్శించాను, నా మాటలు వినిపించాను. కానీ తానే గుర్తించలేక చివరికి నన్ను తరిమేశాడు కూడా. అలాంటి పొరపాటు నువ్వు చెయ్యవద్దమ్మా. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆదరంగా ఆహ్వానించు తల్లి. నా ఆశీస్సులు అందుకో. చూడు తల్లి, నేను నీ చుట్టూ ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నానమ్మా. కానీ నువ్వు వాటిని గుర్తించడం లేదు. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతో విశ్వం రూపంలో మాట్లాడుతూనే ఉన్నారు. దానిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ. నేను నిన్ను స్వయంగా తాకుతాను అని అనుకోకు. ఒక పక్షిలానో, జీవిలానో, గాలిలానో, ఇలా ప్రతి ఒక్క జీవిలో, ప్రకృతిలో నేను కలిసి ఉంటాను. నేను నీ కళ్ళకే కాదు, నీ మనసుకు కూడా కొన్ని అద్భుతాలను చూపిస్తూనే ఉన్నాను. కొద్దిగా గమనించు. నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి నీకు ఒక్కో మార్పుని ఇస్తూనే ఉన్నానమ్మా. కానీ నువ్వు కూడా ఇంతకు ముందు నేను చెప్పిన భక్తిని వలె నా సంకేతాలను గుర్తించలేకపోతూ ఉన్నావు. అలా నువ్వు నన్ను గుర్తించకుండా మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఒక మార్పుని జరిపించు తండ్రి అని అడుగుతూనే ఉన్నావు. నేను ప్రతిరోజు నీ జీవితంలో మార్పులు చేస్తూనే ఉన్నాను తల్లి. వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయి. వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోయినా, గ్రహించకపోయినా మార్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. అలా జరిపించే బాధ్యత నాది బిడ్డ. నా జీవితాన్ని నా బాబా మారుస్తాను అనే నమ్మకంతో ఉండు. నమ్మకంతో పాటు కొంచెం ఓపికతో కూడా ఉండు. అంతా మంచిగా జరుగుతుందమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా నా పాదాల దగ్గర నుంచి దూరంగా వెళ్ళకు తల్లి. ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి దారి అవే చూపిస్తాయి. నీ పూర్తి నమ్మకం, నీ ఆశ నాపై పెట్టు. తప్పకుండా నీ బాబా లీలలు నువ్వే తెలుసుకుంటావు. ఎవరైతే నన్ను ప్రతి క్షణం తలుచుకుంటారో, ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో, ఎవరైతే నన్ను ఎక్కువగా ఇష్టపడతారో, వారు అన్ని సందర్భాలలో, అన్ని స్థలాలలో నన్ను చూడగలరు. ఇప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించాలి కదా. నీకు కావాల్సింది నేను ఇస్తానమ్మా. నీ పూర్వజన్మ పుణ్యం వలనే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు, నన్ను దర్శించగలుగుతున్నావు బిడ్డ. నీకు అద్భుతమైన మార్పులు నేను కల్పిస్తాను. నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో వారికి మారు వేషంలో వచ్చే అద్భుతాలు నేను జరిపిస్తాను బిడ్డ. చెప్పాను కదా తల్లి, నీ బాబా ఈ రూపంలోనే వస్తారు అని అనుకోకు. ఏ రూపంలో అయినా నీ దగ్గరకు రావచ్చు, నిన్ను అనుగ్రహించవచ్చు. గమనిస్తూ ఉండమ్మా. నీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతాన్ని నేను జరిపిస్తాను బిడ్డ. నమ్మకంతో ఎదురు చూడు తల్లి. నీకు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకైతే తన దర్శన భాగ్యాన్ని కల్పిస్తానని అంటూ ఉన్నారు. ఎవరికి కల్పిస్తారో తెలుసా అండి? ఎవరైతే వారి కోరికలను పక్కన పెట్టి బాబాగారి దర్శన భాగ్యమే నాకు మహాభాగ్యమని అనుకుంటూ ఉంటారు చూసారా, అలాంటి బిడ్డలకు బాబాగారు తన దర్శన భాగ్యాన్ని కల్పిస్తానని చెబుతూ ఉన్నారు. మనందరం కూడా రోజు బాబాగారి సన్నిధికి వెళ్తాం, లేదంటే ఇంట్లోనే బాబాగారికి పూజలు చేస్తూ ఉంటాం. మన కోరికల్ని విన్నవించుకుంటూ ఉంటాం. బాబా నాకు అది కావాలి, ఇది కావాలని చాలా స్వతంత్రంగానే అడుగుతూ ఉంటాం. అందులో తప్పేమీ లేదండి. ఎందుకంటే మనకు బాబాగారి దగ్గర అంత స్వతంత్రం ఉంది. మనకే కాదు, ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా ఆ స్వతంత్రం అనేది బాబాగారు కల్పించారు. కానీ కొంతమంది ఎంత స్వతంత్రం ఇచ్చినా సరే వారి కోరిక ఏమిటంటే బాబాగారిని ఒక్కసారి దర్శించుకోవాలని. ఆ తండ్రి ఒక్కసారి కనిపిస్తే చాలు నా జన్మ ధన్యమైపోతుంది, నాకు ఇంకేమీ అవసరం లేదనే వాళ్ళు కొంతమంది ఉంటారు. మ్యాక్సిమం మనందరం కూడా మన కోరికలు మన కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలి, ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని అడుగుతూ ఉంటే కొంతమంది బాబా భక్తులు నువ్వు కనిపించడమే నాకు సంతోషం, మీ దర్శన భాగ్యమే నాకు ఆనందం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళకి ఇంకేమీ దేనిపైన ధ్యాస ఉండదు, బాబా గారి వైపే ధ్యాస.
ఆ తండ్రి దర్శన భాగ్యాన్ని కలిగించాలని, ఆ తండ్రిని ఒక్కసారి దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు, నువ్వు ఎప్పుడైతే మంచి మనసుతో నన్ను పిలిచావో, బాబా మిమ్మల్ని నాకు చూడాలనుంది, మీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించండి అని నిర్మలమైన మనసుతో నన్ను అడిగావో, ఆ రోజే నేను నీకు కనిపించానమ్మా, నీకు వినిపించాను, నిన్ను స్పర్శించాను తల్లి, కానీ నువ్వు గుర్తించడం లేదు అని బాబాగారు అంటూ ఉన్నారు. అంతే కదండి, తన బిడ్డలు తన గురించి అడగకపోయినా సరే వారి గురించి వారి మొక్కుకున్న, నాకు ఈ కోరికలు తీర్చండి బాబా, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నాకు ఆ కోరిక నెరవేర్చండి అనే వాళ్ళకే బాబాగారు ఎప్పుడూ కూడా కాదని అనరు. ప్రతి ఒక్క బిడ్డ కోరిక తీరుస్తారు. కానీ మీ దర్శన భాగ్యం నాకు కల్పించండి తండ్రి అనేటువంటి బిడ్డల కోరిక ఎందుకు తీర్చరు చెప్పండి? వాళ్ళు బాబాగారి పైన ఎంత నమ్మకం ఉంటే, ఎంత అభిమానం ఉంటే మీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించమని అడుగుతారు. అలాంటి వారి కోరిక నెరవేర్చకుండా ఉంటారా? అడిగిన వెంటనే నెరవేరుస్తారండి. ఈ సందేశంలో బాబాగారు చెప్పినట్టు తన దర్శన భాగ్యాన్ని ఏదో ఒక రూపంలో మీకు కల్పిస్తారండి. ప్రకృతి రూపంలోనో, మూగజీవుల రూపంలోనో ఏదో ఒక విధంగా తన దర్శన భాగ్యాన్ని అయితే మీకు ప్రసాదిస్తారు. కానీ మనమే అవి గుర్తించం. బాబాగారు అన్నారు, తన భక్తుడు కనిపించమని అడిగితే ఒక మెరుపులాగా కనిపించానని, వినిపించమని అడిగితే ఒక ఉరుములాగా వినిపించానని. బాబా మీరు నన్ను స్పర్శించండి, మీ చేతి స్పర్శ నాకు కావాలి అని అడిగితే ఒక సీతాకోక చిలుక రూపంలో తన మీద వాలితే దానిని కూడా గుర్తించలేక తరిమేశారు. ఎంత దురదృష్టం అండి. అది ఎవరో కాదు, మన బాబాగారే. మీరు ఎప్పుడైతే ఏదైతే కావాలన్నారో అవన్నీ కూడా బాబాగారు అప్పుడు మీకు ఇచ్చారు, ప్రసాదించారు. మనమే గుర్తించలేకపోయాం. మన చేతులారా బాబాగారిని మనమే దూరం చేసుకున్నాం. అలాంటి పరిస్థితి ఏ బాబా బిడ్డకి రాకూడదండి. గమనిస్తూ ఉండండి. మీకు స్వయంగా బాబాగారు మీరు ఎలా అయితే టీవీల్లో చూసుకుంటారో అలా రారు, మీరు ఎలా అయితే ఫోటోల్లో చూసుకుంటారో అలా రారు, ఏదో ఒక రూపంలో వస్తారు. బాబాగారు దీనికి కూడా ఒక కారణం చెప్పారు తెలుసా? భగవంతుని ఎప్పుడూ కూడా మనం దగ్గర నుంచి చూడలేమంట. అంత ప్రకాశవంతమైనటువంటి రూపాన్ని మన కళ్ళు చూసి తట్టుకోలేం. అందుకే ఏదో ఒక రూపంలో, ఒక మూగజీవి రూపంలోనో, పక్షి రూపంలోనో, సాటి మనిషి రూపంలో ఏదో ఒక విధంగా మనకైతే తన దర్శన భాగ్యాన్ని తప్పకుండా బాబాగారు ప్రసాదిస్తారు. మనం గమనిస్తూ ఉండాలి. ఎవరైతే పక్కవారిలో దైవాన్ని చూడగలరో వారు మాత్రమే బాబాగారిని దర్శించుకోగలరు. ఆ తండ్రి యొక్క ఆశీర్వాదానికి పాత్రులవ్వగలరు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు బాబాగారు తన వాక్కులో ఏం చెప్పారో మీకు అర్థమవుతుందా? ఎలా నన్ను దర్శించుకోవాలని చెప్పారో తెలుస్తూ ఉందా? ఇలాంటి అవకాశం మీకు వస్తే వదులుకోవద్దండి. బాబాగారిని మన చేతులతో మనమే దూరం చేసేసుకుంటూ ఉన్నాం. అలా ఎప్పటికీ చేయవద్దు. మనం రోజు కూడా బాబాగారి నామాన్నే స్మరిస్తూ ఉన్నాం. ఆ తండ్రికి అన్ని మాటలు చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తండ్రి పూజ చేసుకునే బయటకు వెళ్తూ ఉన్నాం. ఇంత అభిమానించేటువంటి మనం సాక్షాత్తు బాబాగారే మన దగ్గరకు వస్తే మన చేతులతో మనమే దూరం చేసుకుంటూ ఉన్నాం. మన కళ్ళతో మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. అలాంటి పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోవద్దు. అలా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఎవరైనా సహాయం కోరి మన దగ్గరకు వస్తే సహాయం చేయాలి. తెలియదు, వాళ్ళల్లో కూడా బాబాగారు ఉండొచ్చేమో. ఏదైనా మూగజీవి ఆకలితో కనిపిస్తే మనకున్న దాంట్లో కొంత దానికి పెట్టాలి. తెలియదు, బాబాగారు అందరూ కూడా ఉండొచ్చు. తన బిడ్డలను పరీక్షించుకోవడానికి బాబాగారు ఏ రూపంలో అయినా రావచ్చండి. ప్రతి ఒక్క పరీక్షలో మనం నెగ్గాలి. ప్రతి ఒక్కరికి సాయం చేయాలి. మనకున్న దాంట్లోనే కొంత సాయం చేయాలి చాలు. అలా ఎవరైతే చేస్తూ ఉంటారో, అంత మంచి మనసును ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళతో ఎప్పుడూ బాబాగారు ఉంటూనే ఉంటారు. ప్రకృతి రూపంలో వారితో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. ఇది తథ్యం. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశంలో పరమార్థం అదే అండి. ఎవరైతే పదే పదే బాబాగారి దర్శన భాగ్యాన్ని కోరుతూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా ఈ సందేశం రూపంలో బాబాగారు సమాధానం చెప్పారు. తనను ఎలా దర్శించుకోవాలో కూడా చెప్పారు. ఈరోజు బాబాగారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. బాబాగారి దర్శన భాగ్యం కోసం ఎంతో పరితపించిపోతున్నటువంటి తన బిడ్డలకు ఈరోజు సాక్షాత్తు బాబాగారి ఒక మార్గాన్ని చెప్పారు. మీరు బాధపడవద్దు, నేను ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూనే ఉన్నానమ్మా, ప్రతిరోజు మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను, ఈ విధంగా నన్ను దర్శించండి అని చెప్పేసి ఎంతో బాధలో ఉన్నటువంటి తన బిడ్డలకు, తన దర్శన భాగ్యం కోసం అల్లాడిపోతున్నటువంటి తన బిడ్డలకు ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని ఇచ్చారండి. మీరెంతో అదృష్టవంతులు ఫ్రెండ్స్. బాబాగారు మీ చుట్టూనే ఉన్నారు, మీ పక్కనే మీతోనే తిరుగుతూ ఉన్నారండి.
మీరు ఎక్కడా బాబాగారి గురించి వెతకనవసరం లేదు. ఆయనే మీ పక్కన మీకోసం వెతుక్కుంటూ మీ దారిలో తిరుగుతూ ఉన్నారు. గమనించండి చాలు. బాబాగారు ఎక్కడున్నారో గమనించండి, వెతకనవసరం లేదు. బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పారో ప్రతి ఒక్కరికి అర్థమైందనే అనుకుంటున్నానండి. బాబాగారి మాటలు అర్థమైతే, బాబాగారి సందేశం మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.